సింగనమల నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా డాక్టర్ శైలజనాథ్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేపట్టి సింగనమల ప్రజల గుండెల్లో చిరస్థానం ఏర్పాటు చేసుకున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగనమల వాణిజ్య విభాగం అధ్యక్షుడు కొన్రెడ్డి భాస్కర్ రెడ్డి కొనియాడారు. శనివారం శైలజనాథ్ బర్త్డే సందర్భంగా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొన్రెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సింగనమల నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడంలో డాక్టర్ శైలజనాథ్ పాత్ర అమోఘమని పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు కొనసాగిస్తూ మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పనిచేసే ఇలాంటి ప్రజా నాయకుడి అడుగుజాడలో నడవడం తమకెంతో గర్వకారణమని కొన్రెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ బర్త్డే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్లూరు నాయకులు తాడికొండ జగన్, దేవ, గలదిన్న ఎస్సీ కాలనీ రాము, బీసీ చంద్రాయుడు, కల్లూరు రామంజీ, బూదేడు రాము తదితరులు పాల్గొన్నారు. శైలజనాథ్ గారు సింగనమల నియోజకవర్గాన్ని చేసినటువంటి అభివృద్ధి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. దానికి సింగనమల నియోజకవర్గంలో 1967 సంవత్సరం సింగనమల నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు దాకా మనకి 13 మంది ఎమ్మెల్యేలు అక్కడ ఎన్నిక కావడం జరిగింది. కానీ అభివృద్ధి అనేది శైలజనాథ్ గారి ఎన్నికైనప్పుడు మాత్రమే ఎందుకు అభివృద్ధి జరిగిందని ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క ఓటుతో నియోజకవర్గ అభివృద్ధి అనే ఒక నినాదంతో శైలజనాథ్ గారి నియోజకవర్గంలో పనిచేయడం జరిగింది. ఎన్నో రోడ్లు, ఎన్నో పాఠశాలలు, ఎన్నో కమ్యూనిటీ భవనాలు, ఎన్నో కాలేజీలు ఆయన హయాంలో ఇక్కడ నిర్మించడం జరిగింది. ఎందుకంటే మన నియోజకవర్గంలో ఆయన ఎన్నిక కాకముందు నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, ఏమి నీళ్లు, ఎక్కడ రోడ్లు లేవు, బీటీ రోడ్లు లేవు, తార్ రోడ్లు లేవు, ఎక్కడ లేవు, ఏ సౌకర్యాలు లేవు. ఆయన వచ్చినప్పుడు మనకు 10 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి దాదాపు 2,000 నుంచి 3,000 కోట్లతో సింగనమల నియోజకవర్గంలో మనకు అభివృద్ధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఆయన వచ్చినప్పటికీ గుడ్డాలపల్లి గ్రామంలో తాగడానికి నీళ్లు లేవు, ఎగుపల్లి గ్రామంలో తాగడానికి నీళ్లు లేవు. గుడ్డాలపల్లి గ్రామంలో కొంత వేరే ప్రాంతం నుంచి నీళ్లు తీసుకుని వచ్చి కొన్ని వాటర్ ట్యాంక్ నిర్మించి శాశ్వతంగా అక్కడ తాగునీరుని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎగుపల్లి గ్రామంలో సేమ్ అదే పరిస్థితే. కామిడి ఏర్ నుంచి అక్కడ వాటర్ పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చి శాశ్వతంగా అక్కడ నీటిని ఏర్పాటు చేసి శాశ్వతంగా అక్కడ నీటి కొరత లేకుండా చేయడం జరిగింది. తర్వాత మన రైతాంగం విషయంలో మన నియోజకవర్గం నుండి నీళ్లు పోతా ఉంటే ఆ సందర్భంలో చాలా మంది అంతకుముందు అంటే ఎన్నిక కాకముందు శైలజనాథ్ గారు ఎన్నిక కాకముందు ఆ నీళ్లను గాని బలవంతమైనటువంటి ఇతర నియోజకవర్గ ఎమ్మెల్యేలు గాని వచ్చి ఆ నీళ్లను తీసుకొని పోయేవాళ్లు. ఆ నీళ్లని మొట్టమొదటిసారిగా శైలజనాథ్ గారు మా నీళ్లు మా నియోజకవర్గం మా రైతాంగంకి అయిపోయిన తర్వాతే మీరు తీసుకొని పోండి అని చెప్పేసి గట్టిగా మాట్లాడినటువంటి నాయకుడు ఎవరైనా అంటే షాకే శైలజనాథ్ గారు. మా నియోజకవర్గంలో రైతాంగం ఉంది, మా రైతాంగానికి సాగునీరు గాని త్రాగునీరు గాని అయిపోయిన తర్వాతే మిగిలిన నీళ్లు తీసుకొని అని చెప్పేసి గట్టిగా మాట్లాడినటువంటి ఏకైక నాయకుడు షాకే శైలజనాథ్ గారు. ఈ రోజు ఆయన యొక్క బర్త్డేను మనము ఈరోజు ఇంత ఘనంగా రోగుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇంతమంది కార్యకర్తలు అందరూ రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కల్లూరు దేవ, నాగరాజు, తర్వాత రాము, జనన్న, మన రామాంజనేయులు, ఇంకా చాలా మంది కార్యకర్తలు ఇక్కడ వచ్చింది. అందరికీ మన కార్యకర్తల తరఫున ఆయనకి శుభాభినందనలను ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. జై జగన్. శైలజనాథ్ అన్న గారి నాయకత్వం, శైలజనాథ్ అన్న గారి నాయకత్వం.